to guess what? We are in Kakinada. So it's a beautiful place. అంటే చూపిస్తాను వ్యూ. చిన్న చెరువు లాంటిది ఆన్ ద వే. ఇటు సైడ్ కూడా ఉంది. ఇటు సైడ్ ఒక చిన్న చెరువు. కొంగలు అవి ఉన్నాయి, అక్కడ స్టోన్స్ ఉన్నాయి. అంటే నాకు ఉంటే ఉంటుంది వీటిలో రవ్వ చేపలు అవి ఉంటుండొచ్చు, తిలాపియా లేకపోతే రవ్వ చేపలు. వ్యూ పరంగా అయితే చాలా బాగుంది. సో ప్లాన్ అయితే సడన్ ప్లాన్. కంప్లీట్ 1 వీక్ ట్రిప్ ఇది. 1 వీక్ అంటే ఒక 8 days ట్రిప్. సో ఈ 8 days ఏంటంటే ఒక 2 to 3 days కాకినాడలో ఉంటాం. ఒక 2 to 3 స్పాట్స్ అట్లా మంచివి కవర్ చేసి దాని తర్వాత రోడ్ కొంచెం అటు ఇటు ఉంది చూడవచ్చు మీరు. సో అది ఒక 2-3 ఫిష్ మార్కెట్స్, ఇంకా దాంతోపాటు ఒక మంచి స్పాట్స్లో ఫిషింగ్. ఈసారి కొంచెం కొత్త టైప్ ఆఫ్ ఫిషింగ్ అంటే మీకు చూపిస్తూ ఉంటాను. సీ ఫిషింగ్లో టైప్స్ ఏంటి, అసలు ఏమేమి ఫిషింగ్ నేను చేయబోతున్నా అవన్నీ చూపిస్తా. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇదంతా గోడౌన్ అంట. సో కాకినాడలో పెద్ద గోడౌన్. నాకు తెలిసి ఇక్కడ రైస్ లాంటివి పెడుతున్నట్టున్నారు. ఇదంతా జంటలు కూడా బాగా కష్టపడుతున్నారు. వెరీ హార్డ్ వర్కింగ్ పీపుల్. ఫిషింగ్ చేద్దామన్న థాట్. సో అదే ఫిష్ మార్కెట్లో కొంచెం మనకు ఫిషింగ్ కావాల్సిన వెయిట్ కూడా కొనుక్కున్నాం. కొనుక్కొని లైట్గా ఫిషింగ్ ట్రై చేద్దాం. సో ఈ ఎంటైర్ వీక్ అంతా ఈ ఫిషింగ్ అయిపోతాం. ఈ ఫిషింగ్లో రాక్ ఫిషింగ్ ఉంటుంది, మళ్ళీ బ్రిడ్జ్ ఉంటుంది, మళ్ళీ మనకి సర్ఫ్ ఫిషింగ్ ట్రై చేస్తాం. సో మల్టిపుల్ థింగ్స్ చేయాలన్న థాట్ ఉంది. సో లెట్స్ సీ, ఐ మీన్ ఫర్ ద బెస్ట్. మనకు కాకినాడ అంతా కొత్త. ఇంకొకటి పాండమిక్ సిచ్యువేషన్ ఇక్కడ ఎట్లుంది, అసలు ఫిషింగ్ చేయవచ్చా లేదా, సో ఏ టైప్ ఫిషింగ్కి ఫిషెస్ పడతాయి, మన లక్ ఎట్లుంది అదంతా ట్రై చేసి అంతా ఇంటర్వ్యూలో చెప్తాను. ఓకేనా? ఓకే, ఇప్పుడు వచ్చేసి కాకినాడ ఉప్పాడ రోడ్కి వెళ్తున్నాము ఆన్ ద వే. సో వెళ్ళేదారిలో మనకి ఫిషింగ్కి బెయిట్ కావాలి కదా. సో ఆ బెయిట్ కొనడానికి ఇక్కడ ఆగినాం. సో వీళ్ళు ఇక్కడ నెట్ వర్క్ చేస్తున్నారు. సో ఇవి ఫిషెస్. సో దీంట్లో మనం కొన్ని ఫిషెస్ తీసుకుందాం. దీంట్లో ఏం ఫిషెస్ చూద్దాం అని. ఎట్లా ఇవి చేయబెట్టచ్చా? చేయబెట్టచ్చా? దేని ఏమన్నా కవరు ఫిష్. ఇది చేపలు పట్టి నీకు తినడానికి కాదు అండి. త్రీ 4 ఫిషెస్. ఈ 4 ఫిషెస్ మనకు సరిపోతాయి ప్రస్తుతానికి. రొయ్యలు లేవా అన్న? ఓకే, ఇప్పుడు వచ్చేసి మన ఇది ఉప్పాడ రోడ్ ఇది. సో మీకు మంచి వ్యూ చూపిస్తాను ఇప్పుడు. ఈ రాక్స్ ఉన్నాయి కదా, ఈ పెద్ద పెద్ద వేవ్స్ని ఈ ఊర్లోకి రాకుండా, అంటే ఇటు సైడ్ రాకుండా స్టాప్ చేయడానికి ఈ పెద్ద పెద్ద రాక్స్ని వేసారు అనమాట ఇక్కడ. ఇది జస్ట్ సేఫ్టీ పర్పస్ కోసం. చాలా మంది బ్యాడ్ వెదర్ ఉన్నప్పుడు బండి కొట్టుకోవడం, మనిషి కొట్టుకోవడం జరుగుతుంది అనమాట ఇక్కడ. చాలా చాలా జాగ్రత్తగా ఉంటుంది. మీరు ఇక్కడ ఈ రాక్ దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్ ఉండండి, సరిపోద్ది. మీకు మళ్ళీ వ్యూ కంటిన్యూ చేస్తున్నా. వాటర్ బ్లూ ఉంది. వాటర్ బాగుంది బ్లూగా. సచ్ నైస్ వ్యూ కదా. సైడ్ ఏమో మరి పంట పొలాలు, గడ్డి అదంతా ఉంది. కొన్ని ఫామ్ హౌసెస్, ఫ్యాక్టరీస్ ఇవంతా ఉంది ఒక సైడ్. ఈ చెట్టు చూడండి ఎట్లుందో. మళ్ళీ ఇటు సైడ్ వస్తే బ్యూటిఫుల్ బీచ్. మరి కాకినాడ వాటర్ బ్లూ ఉంటుంది అనుకోలేదు, కానీ ఇక్కడ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. గాలికి వాటర్ కొంచెం వచ్చి ఫేస్ మీద పడుతుంది. దట్స్ వెరీ నైస్.
ఇది మేము ఫిషింగ్ చేయబోయే స్పాట్ ఇది. సో ఫార్ ముంగట అంత లోతు లేదు చూడండి. కొంచెం లాంగ్ క్యాస్ట్ చేద్దాం అనుకుంటున్నా. మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ నుంచి స్ట్రైట్ అక్కడ ఎంత దూరం పోతుందో అంత దూరం క్యాష్ చేసి రాడ్ ఇక్కడే పెట్టేస్తా. లెట్స్ సీ. సో ఫర్ ఏం ఫిషింగ్ చేస్తున్నా అసలు ఏంటి అన్నది మీకు ఇప్పుడు చెప్తాను. సో ఇది వచ్చేసి మన హార్బర్ స్పాట్ అనమాట. ఇది బీచ్ అక్కడ ఎండ్ అవుతుంది. ఇది స్టోన్స్, ఇదంతా రాక్ ఏరియా. చిన్న చిన్న బైట్స్ వస్తున్నాయి. నేను ఫిష్ బెయిట్ అయితే మీకు చెప్పినట్టు ఈ ఫిష్ బెయిట్ యూజ్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ ఇది కొన్నా కానీ చిన్న చిన్న పీసెస్కి ఇట్లా కట్ చేసిన 3 ఫిషెస్ అనేది చిన్నవి. ఇక్కడ ఒక రాడ్ ఉంది, ఇక్కడ ఒక రాడ్ ఉంది. సేమ్ రీల్ బైట్స్ వస్తున్నాయి, చిన్న చిన్న షార్ట్స్ కొడుతున్నాయి కానీ పెద్ద బైట్స్ రావట్లేదు. సో ఈధర్ నేను బెయిట్ని చిన్నగా చేయాలా, లేదంటే మరి ప్రాన్స్తో ఆడాలనా, లేకపోతే చిన్న హుక్స్తో ఆడాలనా అన్నది వీ హ్యావ్ టు లెర్న్ అగైన్. సో ఇదంతా నేర్చుకోవడానికి. ఇదంతా బైట్ అయితే వస్తుంది, చిన్న చిన్న బైట్స్ అయితే బాగా వస్తున్నాయి. సో నేను అదే అనుకుంటున్నా, చిన్న హుక్స్తో ఏమంటారు అవి ప్రాన్స్తో ఆడదాం అన్నది థాట్. లెట్స్ సీ. ఇది లైఫ్ బెయిట్ బతుకుని ట్రై చేస్తున్నాం. ఓకే, ఇది బతుకున్నది. Yes, it's like a dream come true for me. అంటే ఇట్లా స్టోన్స్ రాక్ ఫిషింగ్ బెయిట్ లైఫ్ బెయిట్స్ అని ఎప్పటి నుంచో ఉండే. సో ఈజ్ మై ఫ్రెండ్ ఫిషింగ్. హాయ్ భయ్యా, మీ పేరేంటి భయ్యా? శ్రీన్. హాయ్ అన్న, మీ పేరు? హాయ్ వెంకట్. అన్న, మీ పేరు? హర్ష. సో వీళ్ళు 3 యాంగ్లర్స్ మంచిగా ఇంట్రెస్టెడ్ ఉన్నారు ఫిషింగ్లో. సో వాళ్ళు వచ్చేసి మన హ్యాండ్ లైన్ ఫిషింగ్ చేస్తున్నారు ప్రాన్స్తో, స్ట్రిమ్స్తో. మనం వచ్చేసి ఒకటి నేను లైవ్ బెయిట్ పెట్టినా, మళ్ళీ ఇక్కడ చూపించినట్టు ఇంతకుముందు మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను మీకు లైవ్ బెయిట్. సో అది ఇట్లా ట్రై చేస్తున్నాం. సో ఇక్కడ మనం అనుకున్నట్టు మన స్టైల్లో ఏమంటారు అదే సాఫ్ట్ బెయిట్తో అయితే ఆడట్లేదు, మన లైవ్ బెయిట్తోనే ఆడుతున్నాం. సో బైట్ వస్తుంది, మంచి బైట్ వస్తుంది కానీ షార్ట్ తగలట్లేదు. సో ఇంకా ట్రై చేస్తున్నాం, మంచి ఏమైనా మళ్ళీ పడితే మళ్ళీ చూపిస్తాం. సెటప్ యాక్చువల్గా నేను ట్రై చేసింది ఇట్లా. సో ఇది ఒక నాట్ వేసిన, దీనికి ఫిష్ పెట్టిన, ఇక్కడ దీనికి చిన్న ఫిష్ పెట్టిన.
చిన్న ఫిష్, వెయిట్ మాత్రం బాగా పెట్టిన. సింకర్స్ లేవు అంటే ఉన్నాయి, ఆ సింకర్ యూజ్ చేయట్లేదు. అంటే ఇక్కడ ఎట్లుందో కండిషన్ తెలీదు. ఈ వెయిట్స్ వేసిన జస్ట్ ట్రైయింగ్ అంతే, అవుతుందా లేదా అని. అది వెదర్ మాత్రం చాలా చాలా బాగుంది, వెదర్ చాలా బాగుంది. ఇంకో రోడ్ కూడా అట్లే సెటప్ ఉంది. తీసేసిన, ఆపేసిన. అంటే రైట్ సైడ్ అటు సైడ్ లాస్ట్లో మీరు చూసినట్టయితే ఒకరు ఆడుతున్నారు కనిపిస్తే. సో అట్లా ట్రై చేద్దామా అన్న ఒక థాట్ ఉంది. సో అదే ఇప్పుడు వేయాలన్నా అటు పోవాలి. ఇక్కడ లోతు చాలా తక్కువ ఉంది ఇక్కడ వాటర్ది. మన ముందు వాటర్ లోతు బాగుంటుంది. యాక్చువల్గా వాటర్ లెవెల్ ఈ బండ ఉంది కదా, ఈ బండ వరకు వస్తుంది, అంటే ఈ బండ వరకు వస్తుంది. కానీ వాటర్ లెవెల్ మొత్తం తగ్గిపోయింది. వాటర్ లెవెల్ తగ్గిపోయినందుకు నేను అనుకుంటున్నా ఫిషెస్ ఇక్కడ లేవేమో. మేబీ వాటర్ లెవెల్ పెరిగితే అప్పుడు మళ్ళీ అవ్వచ్చు అని అనుకుంటున్నా. ప్రస్తుతానికైతే సూపర్ ఫన్ అయితే ఉండే, ఎందుకంటే మంచి బైట్స్ వచ్చినాయి కాబట్టి ఓకే, ఆ తృప్తి కొంచెం ఉంది. కానీ అదే మనకి కొంచెం లోతు ఉండి ఉంటే బాగుంటుంది.